హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే కాబట్టి ఇంకా మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు కూడా. ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని నీళ్ళల్లో బాగా కడిగి తీసుకోవాలండి. ఇందులో ఉప్పు నిమ్మకాయ వేసి కడిగారంటే మటన్ నీట్గా అవుతుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇలా మటన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని నూనె వేసుకోవాలండి. నూనె వేడైన తర్వాత హోల్ గరం మసాలా ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. లవంగాలు, ఇలాచి, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క ఏ ఉంటే అవి వేసుకోండి. అన్నీ వేసుకోవాలని ఏం లేదు. ఇలా మసాలా కొంచెం ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఉల్లిపాయలు నూనెలో మంచిగా ఉడికించుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తాయి కదండి. మంచిగా ఉడికిన తర్వాత చూసారు కదా, ఇలా నూనెలో బాగా ఉడికించుకోవాలి ఉల్లిపాయలను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. తర్వాత మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఈ మటన్ ఉడికించేటప్పుడు నీళ్ళు వస్తాయి కదండి, ఆ నీళ్ళు ఇంకిపోయే వరకు అయితే మటన్ ఉడికించుకోవాలి. అంటే మనం ఎలాంటి కారం ఉప్పు వేయకుండానే ఈ మటన్ని ఉడికించుకోవాలి. నూనె అనేది సపరేట్ అవుతుంది మనం ఇలా ఉడికించుకునేటప్పుడే. ఇది ఉడికేలోపు పక్కన మసాలా అయితే రెడీ చేసుకుందామండి. వేరే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని జీలకర్ర, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, చిన్న స్టార్ ఫ్లవర్, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా మనం ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఎండు కొబ్బరి ముక్కలు తర్వాత వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇలా కొంచెం వేడయ్యి మంచిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకోవాలండి. అలాగే నీళ్ళు వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల వరకు నీళ్ళు వేసుకోవాలి. మీరు నీళ్ళ ప్లేస్లో పెరుగైనా వేసుకోవచ్చండి. పెరుగు వేసుకొని కూడా మిక్సీ మెత్తగా పట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా. చూడండి మటన్ని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిందో చూసారు కదా. ఇలా నూనెలో మంచిగా ఫ్రై చేసుకున్నారంటే మటన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత కారం, ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవి వేసుకోవచ్చు. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి కరివేపాకు, కొత్తిమీర వరకే వేసానండి. ఇలా బాగా కలిపేసుకొని 2 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో కదా. ఇప్పుడు ఇందులో మనము గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. నేనైతే మిక్సీ పడ్డాను కాబట్టి ఆ మిక్సీ గిన్నె కడిగి వేస్తున్నానండి, మసాలా వేస్ట్ అవ్వకుండా. ఇలా మనకు గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. కూరని ఒకసారి బాగా కలిపేసి విజిల్ పెట్టి ఉడికించుకోవాలండి. 4-5 విజిల్ పెట్టి ఉడికించుకున్నారంటే కూర చక్కగా ఉడుకుతుంది. కరెంట్ పోయింది అందుకే మీకు చీకటిగా కనిపిస్తుంది. విజిల్ అయితే వచ్చేసిందండి. కూర కూడా ఉడికింటుంది. చూడండి కూర చక్కగా ఉడికింది. మనం వేడి మీద ఇలా కలుపుతాం కాబట్టి నూనె అన్నది కనపడదండి. ఇది నాన్ వెజ్ కాబట్టి చల్లారిన తర్వాత మంచిగా ఆయిల్ అన్నది పైకి తేలుతుంది. మనకి ఇలా బాగా ఉడికిన తర్వాత పైన కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. చూసారు కదా కూర చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. గ్రేవీగా ఉంటుంది. అలాగే ఆయిల్ అన్నది ఇలా పైకి వస్తుందండి. చూసారు కదా సింపుల్గా చేసుకునే మటన్ కర్రీ. ఎక్కువ మసాలాలు ఏం వేసుకోకుండానే చూపించాను. చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంది మటన్ కర్రీ కూడా. ఇలా నిండుకుండా అన్నం అయితే ఎప్పుడు తినమండి. ఇలా కొంచెం చుట్టూ తిప్పేసి ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను. ఇంతకుముందుకు కట్టెల పొయ్యి ఉంటున్నప్పుడు అక్కడ పక్కన పెట్టేసేవాళ్ళము. అదేవిధంగా పొయ్యిలో వేయకుండా ఇలా సైడ్కే పెట్టుకోవాలండి. నేను ఎప్పటి నుంచో ఇలానే చేస్తాను. అంతేనండి ఈరోజు మాది సింపుల్ మటన్ కర్రీ, బగారా రైసు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.